హలో ఫ్రెండ్స్, ఆగస్టు నెల యొక్క ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ రిపోర్ట్స్ వచ్చేసాయి. అయితే ఈ మంత్ చాలా వరకు సేల్స్ డ్రాప్ అయ్యాయి ఓవరాల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సెగ్మెంట్లో. మరి ఎన్ని సేల్స్ డ్రాప్ అయ్యాయి, మరి ఏ కంపెనీ ఎంత సేల్స్ డ్రాప్ అయింది, మరి ఈ పడిపోతున్న సేల్స్ లో కూడా కొన్ని కంపెనీస్ పాజిటివ్ వైపు వచ్చాయి. కాబట్టి ఆ కంపెనీస్ ఏవి అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, జూలై నెలలో మంత్ గ్రోత్ లో 14% గ్రోత్ వచ్చిండే ఓవరాల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సెగ్మెంట్ లో. కాకపోతే ఈసారి చాలా వరకు సేల్స్ డ్రాప్ అయ్యాయి జూలై నెలతో పోల్చుకున్నట్లయితే. అయితే ముందుగా మనము మంత్ యొక్క టోటల్ సేల్స్ చూసుకున్నట్లయితే ఆగస్టు నెలలో 63,478 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరి జూలై నెలలో 69,139 యూనిట్లు అమ్ముడుపోయిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 5,661 యూనిట్ తక్కువగా అమ్ముడుపోయాయి. మరి ఈ డిఫరెన్స్ పరంగా మంత్ గ్రోత్ లో 8% డ్రాప్ రావడం జరిగింది ఓవరాల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సెగ్మెంట్ లో. పోయిన నెల 14% పాజిటివ్ ఉంటే ఈసారి కంప్లీట్ గా 8% డ్రాప్ అయ్యాయి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్. అయితే ఆగస్టు నెలలో జరిగిన టోటల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ లో కేటగిరీ వైజ్ డివైడ్ చేసి చూసినట్లయితే ముందుగా ఈ రిక్షా చూసుకుంటాము. ఈ రిక్షా ప్యాసింజర్ సెగ్మెంట్ లో 36,962 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ రిక్షా కార్గో సెగ్మెంట్ లో 6,213 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదేవిధంగా L5 ఆటో రిక్షా చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో 18,007 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరియు కార్గో సెగ్మెంట్ లో 2,296 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఓవరాల్ గా ఏ కేటగిరీలో ఎంత సేల్స్ డ్రాప్ అయ్యాయి, ఎంత గ్రోత్ వచ్చిందో చూసుకోవాలనుకుంటే వీడియోని పోస్ట్ చేసి ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. కాకపోతే ఎక్కువ పర్సెంటేజ్ L5 ప్యాసింజర్ సెగ్మెంట్ లో డ్రాప్ రావడం జరిగింది. కార్గో సెగ్మెంట్ లో కొంచెం పాజిటివ్ అయిపోయి ఉన్నాయి. ఇక ఆగస్టు నెల యొక్క టోటల్ సేల్స్ లో మనము టాప్ 6 ప్యాసింజర్ మరియు కార్గో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను చూసుకున్నట్లయితే ముందుగా మనం ప్యాసింజర్ సెగ్మెంట్ లో గురించి మాట్లాడుకుందాము. ప్యాసింజర్ సెగ్మెంట్ లో ఒమేగా సిటీ మొబిలిటీ 6వ స్థానంలో వస్తుంది. అయితే ఒమేగా సిటీ మొబిలిటీ ఆగస్టులో 162 యూనిట్లు అమ్మడం జరిగింది. జూలైలో 171 యూనిట్ ని అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 9 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ గ్రోత్ లో 5% డ్రాప్ రావడం జరిగింది ఒమేగా సిటీ మొబిలిటీకి ప్యాసింజర్ సెగ్మెంట్ లో. అయితే పోయిన నెల ఇది 6వ స్థానంలోనే ఉండే, కానీ 22% పాజిటివ్ లో ఉండే. ఈ మంత్ చాలా వరకు డ్రాప్ రావడం జరిగింది. పాజిటివ్ కాకుండా నెగిటివ్ లోకి వెళ్ళిపోయినాయి మొత్తం సేల్స్ దీనికి. దీని తర్వాత 5వ స్థానంలో వస్తుంది టీఐ క్లీన్ మొబిలిటీ, అదే మోంత్రా ఆగస్టులో 548 యూనిట్లను అమ్మడం జరిగింది. జూలైలో 577 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 29 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ గ్రోత్ లో 5% డ్రాప్ రావడం జరిగింది. అయితే పోయిన నెల ఈ కంపెనీ మోంత్రా ఏదైతే ఉండే అది 20% పాజిటివ్ లో ఉండే, సేమ్ పొజిషన్ లో ఉండే, 5th పొజిషన్ ఉండే, కానీ 20% పాజిటివ్ లో ఉండే. ఈ మంత్ కొంచెం నెగిటివ్ లకు డ్రాప్ కావడం జరిగింది. దీని తర్వాత 4వ స్థానంలో వస్తుంది పియాజో. ఆగస్టులో 1,091 యూనిట్ అమ్మడం జరిగింది. జూలైలో 1,061 యూనిట్ అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 30 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది సర్ప్రైజింగ్లీ. ఈ డిఫరెన్స్ పరంగా 3% మంత్ గ్రోత్ రావడం జరిగింది పియాజోకి. దీని మెయిన్ రీజన్ వచ్చేసి రీసెంట్ గానే వీళ్ళు ఒక కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా అపే ఈ సిటీ అల్ట్రాని లాంచ్ చేశారు కదా. చాలా మంచి రేంజ్, పర్ఫార్మెన్స్, పవర్ మస్తు ఉన్నాయి. కాబట్టి దాని సేల్స్ వల్ల దీన్ని గ్రోత్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఎప్పుడు నెగిటివ్ లోనే ఉంటుండే. ఈసారి మాత్రం అందరూ నెగిటివ్ లో పోతుంటే వీళ్ళు మాత్రం పాజిటివ్ లో సేల్ చేస్తారు. అయితే దీని తర్వాత 3వ స్థానంలో టీవీఎస్ మోటార్. టీవీఎస్ ఆగస్టులో 2,212 యూనిట్లను అమ్మడం జరిగింది. జూలైలో 2,208 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 4 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా పెద్దగా గ్రోత్ ఏం లేదు, నెగిటివ్ లో లేదు, అంటే స్టేబుల్ గా ఉంది దీని సేల్స్. కాబట్టి పాజిటివ్ లోనే ఉన్నారు వీళ్ళు. పోయిన నెల అంటే జూలైలో చూసుకున్నట్లయితే టీవీఎస్ 33% పాజిటివ్ లో ఉండే, మంత్ గ్రోత్ లో ఉండే. కాకపోతే ఈసారి స్టేబుల్ కి వచ్చేసారు వీళ్ళు. చూడాలి నెక్స్ట్ మంత్ ఎలా ఉంటది వీళ్ళ పరిస్థితి. దీని తర్వాత 2వ స్థానంలో వస్తుంది బజాజ్ ఆగస్టులో 5,781 యూనిట్ అమ్మడం జరిగింది. జూలైలో 7,238 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1,457 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ గ్రోత్ లో 20% డ్రాప్ రావడం జరిగింది ప్యాసింజర్ సెగ్మెంట్ లో బజాజ్ కి. అయితే ముఖ్యంగా బజాజ్ కి వచ్చేసరికి తన మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం హోల్డ్ లో పెట్టారు కాబట్టి దాని వల్ల సేల్స్ డ్రాప్ అయినాయి. ఇక మనం బుక్ చేసుకునే పోతే వెయిటింగ్ పీరియడ్ కూడా 2-3 months చెప్తుర్రట. దానివల్ల దీని సేల్స్ కొంచెం నెగిటివ్ లో పోయినాయి. మేబీ నెక్స్ట్ మంత్ లేదంటే 2-3 months లో మళ్ళీ పాజిటివ్ లో రావచ్చు బజాజ్. ఇక నంబర్ 1 పొజిషన్ లో ఇదే విధిగా మహేంద్రానే వచ్చింది. మహేంద్రా ఆగస్టులో 7,301 యూనిట్ అమ్మడం జరిగింది. జూలైలో 8,494 యూనిట్లను అమ్మడం జరిగింది. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1,193 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ గ్రోత్ లో 14% డ్రాప్ రావడం జరిగింది. అంటే నంబర్ 1 పొజిషన్ లో వచ్చినాక కూడా ఇది నెగిటివ్ లో ఉంది. అయితే జూలైలో ఇది 34% మంత్ గ్రోత్ తో ఉండే నంబర్ 1 పొజిషన్ లో. ఈసారి చాలా వరకు దీని సేల్స్ డ్రాప్ అయ్యాయి. అయితే ఇవి ప్యాసింజర్
ప్యాసింజర్ సెగ్మెంట్ లో టాప్ 6. ఇక కార్గో సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే 6వ స్థానంలో వస్తుంది పియాజో. ప్యాసింజర్లు అయితే వీళ్ళు కొత్త ఆటో రిక్షా లాంచ్ చేసి కొంచెం పాజిటివ్ లో ఉన్నారు. కాకపోతే కార్గోలో చూసుకున్నట్లయితే ఆగస్టులో 109 యూనిట్లను అమ్మడం జరిగింది. జూలైలో 131 యూనిట్ ని అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 22 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 17% డ్రాప్ రావడం జరిగింది. ప్యాసింజర్ లో కొత్త ఆటో అయితే వచ్చింది కాబట్టి అందరు బుక్ చేసుకుంటారు. ఇక కార్గోలో యథావిధిగా వీళ్ళు నెగిటివ్ లోనే ఉన్నారు. అయితే పోయిన నెల ఇది పాజిటివ్ లో ఉండే 5వ స్థానంలో ఉండే. ఈసారి కొంచెం నెగిటివ్, మళ్ళీ ఒక ప్లేస్ ఏదైతే ఉందో అది డ్రాప్ కావడం జరిగింది. అయితే 6వ స్థానంలో పోయిన నెల ఏదైతే వెహికల్ ఉండేనో అది ఇప్పుడు 5వ స్థానంలోకి వచ్చింది. అదే కెనెటిక్ గ్రీన్. ఆగస్టులో 124 యూనిట్లను అమ్మడం జరిగింది. జూలైలో 50 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 74 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 148% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. అయితే పోయినసారి కూడా అంటే పోయిన సేల్స్ లో కూడా ఇది 127% తోటి గ్రోత్ తెచ్చుకునిండే. మరి ఈ మంత్ ఇంకా కొంచెం ఎక్కువనే గ్రోత్ తీసుకురావడం జరిగింది. అంటే అందరు నెగిటివ్ లో పోతుంటే మనోడు కొంచెం పాజిటివ్ లా దూసుకుపోతుండు. అయితే దీని తర్వాత 4వ స్థానంలో ఉంది ఏలర్ మోటార్. ఏలర్ మోటార్ ఆగస్టులో 231 యూనిట్ అమ్మడం జరిగింది. జూలైలో 282 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 51 యూనిట్ ని తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 18% డ్రాప్ రావడం జరిగింది. అయితే పోయినసారి కూడా వీళ్ళు సేమ్ ప్లేస్ లోనే ఉండ్రి, కాకపోతే 39% పాజిటివ్ ఉండ్రి. కాకపోతే ఈసారి కొంచెం నెగిటివ్ లో పోయిర్రు అందరితో పాటు. అయితే ఇక 3వ స్థానంలో ఉంది ఒమేగా మొబిలిటీ. ఒమేగా మొబిలిటీ ఆగస్టులో 242 యూనిట్లను అమ్మడం జరిగింది. జూలైలో 300 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 58 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 19% డ్రాప్ రావడం జరిగింది. అయితే జూలైలో వీళ్ళు మాత్రమే సేల్స్ డ్రాప్ అయ్యిండ్రి, కాకపోతే 6% సేల్స్ డ్రాప్ అయ్యిండే కార్గో సెగ్మెంట్ లో. అందరు పాజిటివ్ లో ఉండ్రి, వీళ్ళు మాత్రం నెగిటివ్ లో ఉండ్రి పోయిన నెల. అయితే ఈ నెల మాత్రం అందరితో పాటు వీళ్ళు కూడా నెగిటివ్ లోనే ఉన్నారు. నంబర్ 2 లో చూసుకున్నట్లయితే మహేంద్ర వచ్చింది ఈసారి. రెగ్యులర్ గా నంబర్ 2 లో ఎవరు ఉంటుర్రు తెలుసా మీకు? తెలిసినట్లయితే కమెంట్ లో తెలియజేయండి. అయితే నంబర్ 2 లో వచ్చిన మహేంద్ర ఆగస్టులో 437 యూనిట్లను అమ్మడం జరిగింది. జూలైలో 569 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 132 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 23% డ్రాప్ రావడం జరిగింది. అయితే రెగ్యులర్ గా మహేంద్ర నంబర్ 1 పొజిషన్ లో వస్తుండే. ఇక జూలైలో చూసుకున్నట్లయితే 25% మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో ఉండ్రి. దాదాపుగా సేమ్ పర్సెంట్ తోటి ఈసారి నెగిటివ్ లోకి రావడం జరిగింది. అయితే నంబర్ 1 పొజిషన్ లో వచ్చేసింది బజాజ్. మళ్ళీ ఒకసారి అప్పుడప్పుడు వచ్చిపోతుంటది ఇది. అయితే బజాజ్ ఆగస్టులో 470 యూనిట్లను అమ్మడం జరిగింది. జూలైలో 388 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 82 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది ఈసారి. ఈ డిఫరెన్స్ పరంగా 21% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది బజాజ్ కి కార్గో సెగ్మెంట్ లో. అయితే కార్గో సెగ్మెంట్ లో పాజిటివ్ గా ఎందుకు వచ్చిందంటే వీళ్ళు కొన్ని చోట్ల అంటే కొన్ని సిటీస్ లో మాత్రమే వీళ్ళు కార్గో సెగ్మెంట్ కొత్త మోడల్ ఏదైతే ఉందో C90 దాని సేల్స్ స్టార్ట్ చేసిరు. కాబట్టి అక్కడి సేల్స్ ని బట్టి కొంచెం పాజిటివ్ లో ఉన్నారని అనుకుంటున్నాను. లేకపోతే ఓవరాల్ గా వీళ్ళొద్ద ప్రాబ్లం నడుస్తుంది కాబట్టి నెగిటివ్ లో ఉండాలి. పర్లేదు, బాగానే హ్యాండిల్ చేసిరు. అయితే వీళ్ళు ఏదైతే ప్రాబ్లం నడుస్తుందో దాని వల్లనే వీళ్ళు ఈరికి L3 కేటగిరీ ఉంది కదా రికి, అది కూడా అఫీషియల్ గా పెద్ద గ్రాండ్ గా లాంచ్ చేయలేదు. మరియు ఇది కార్గో ఆటో రిక్షా కూడా గ్రాండ్ గా లాంచ్ చేయలేదు. ఇదే ప్రాబ్లం వల్ల అనుకుంటున్నాను నేను. మేబీ ప్రాబ్లం సార్ట్ అవుట్ అయినాక మళ్ళీ పాన్ ఇండియా వీళ్ళు తీసుకురావచ్చు ఈ 2 వెహికల్స్ ని. అయితే ఇవి ఆగస్టు నెల యొక్క టాప్ 6 కార్గో ఆటో రిక్షాస్. ఇవి కాకుండా ఓవరాల్ గా ఏ కంపెనీకి ఎంత పర్సెంటేజ్ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చిందో చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో పియాజో 3% గ్రోత్ తో ఉంది. మరియు టీవీఎస్ మోటార్ స్టేబుల్ గా ఉంది. మరియు అదే కార్గో సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే కెనెటిక్ గ్రీన్ కి 148% గ్రోత్ రావడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ దీనికి గ్రోత్ వచ్చింది. ఇక బజాజ్ కి 21% గ్రోత్ రావడం జరిగింది కార్గో సెగ్మెంట్ లో. అదే ఓవరాల్ గా డిక్లైన్ చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో దాదాపుగా అన్ని ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్ లో దాదాపుగా అన్ని కంపెనీస్ కూడా సేల్స్ డ్రాప్ అయ్యాయి. ఇక టాప్ 3 చూసుకున్నట్లయితే మహేంద్ర 14% డ్రాప్ చేసుకున్నది. ఇక బజాజ్ లో 20% డ్రాప్ అయ్యాయి ప్యాసింజర్ సెగ్మెంట్ లో. ఇక మంత్రా వచ్చేసి 5% సేల్స్ డ్రాప్ చేసుకుంది. ఇక కార్గోలో వచ్చేసరికి మహేంద్ర 23%, ఒమేగా మొబిలిటీ 19%, అదే విధంగా ఏలర్ మోటార్ 18% సేల్స్ డ్రాప్ చేసుకుంది ఆగస్టు నెలలో. అయితే ఫ్రెండ్స్, ఇది ఆగస్టు నెల యొక్క టోటల్ ఎలక్ట్రిక్ 3 వీలర్ సేల్స్ యొక్క బ్రేక్ డౌన్. అయితే ఈ టాప్ 6 కంపెనీస్ లో మీరు ఏ ఎలక్ట్రిక్ ఆటోని యూజ్ చేస్తున్నారో కమెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరియు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయండి. అదే విధంగా ఇటువంటి డైలీ ఈవీ వీడియో చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.